అగ్రరాజ్యం అమెరికాలోని కొలరాడోలో సుప్రీంకోర్టులో సోమవారం అర్ధరాత్రి దాటాక కలకలం రేగింది. సాయుధుడైనటువంటి ఓ దుండగుడు సుప్రీంకోర్టు భవనంలోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక కోర్టు భవనానికి తీవ్రమైన నష్టం కలిగించాలనే ఉద్దేశంతో దుండగుడు చొరబడ్డాడని పోలీసులు వెల్లడించారు. అయితే తుపాకీతో కోర్టు భవనంలోకి చొరబడ్డ వ్యక్తి ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదని పేర్కొన్నారు. సోమవారం రాత్రి 1 గంట 15 నిమిషాల సమయంలో డౌన్ టౌన్ డెన్వర్లో ఓ భవనం వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మరో వ్యక్తిపై తుపాకీ గురిపెట్టాడని, ఆ తర్వాత కొద్దిసేపటికి అతడే సుప్రీంకోర్టు భవనంలోకి కిటికీ ద్వారా ప్రవేశించి కాల్పులు జరిపారని కొలరాడో పోలీసులు అధికారులు వెల్లడించారు. ఇక దుండగుడు 7వ అంతస్తులోకి ప్రవేశించి కాల్పులు జరిపాడని తెలిపారు. ఇక కాల్పులు జరిపిన వ్యక్తి స్వచ్ఛందంగా లొంగిపోయాడని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటనలో వివరించారు. కాగా దుండగుడిని ఒక నిరాయుధుడైనటువంటి సెక్యూరిటీ గార్డు పట్టుకున్నారని ఎమర్జెన్సీ నంబర్ 911కు సమాచారం అందించాడని తెలిపారు. పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యోర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.